హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీతో డిఫరెంట్‌గా, వెరైటీగా ఉండే ఒక స్పైరల్ పూరి రెసిపీని షేర్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా చేసుకునే పూరీస్ తిని తిని బోర్ కొట్టేసినప్పుడు ఇలా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. డెఫినెట్‌గా అందరికి నచ్చుతుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలున్నట్టయితే గనక చాలా ఎంజాయ్ చేస్తారు. సో, తప్పకుండా ఈసారి పూరీని ఇలా ట్రై చేయండి. ముందుగా ఓ బౌల్‌లో ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి. తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను వేసుకోవాలి. సూజీ, బాంబే రవ్వ అంటారు కదా! ఆ రవ్వను ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పూరీ పిండిని కలుపుకున్నట్టు మెత్తగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్‌లో పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే కాస్త అల్లం వెల్లుల్లిని పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని కాస్త వాటర్‌ని యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఇందాకట్లాగే ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్‌ని కూడా వేసేసి ఓసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి అవసరమైనంత వాటర్‌ని వేసుకొని మెత్తగా పూరీ పిండిలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత కలిపి ఉంచుకున్న 2 ముద్దల్లో నుంచి కాస్త పెద్ద సైజ్ ముద్దల్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ 2 ముద్దల్ని కూడా చపాతీలా రోల్ చేసేసుకోవాలి. ఇలా 2 చపాతీల్ని రెడీ చేసేసుకున్నాక ఒకదానిపైన ఒకటి వేసి నెమ్మదిగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని ఒక నైఫ్‌ని యూజ్ చేసి చిన్న చిన్న బాల్స్‌గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక చూడండి లోపల 2 కలర్స్‌తో కలర్‌ఫుల్‌గా స్పైరల్ ఫార్మ్ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా అంతే బావుంటుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అందులో నుంచి ఒక్కొక్క బాల్‌ని తీసుకొని చిన్న చిన్న పూరీల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా కాగి ఉన్న ఆయిల్‌లో వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చక్కగా పొంగుతాయండి. ఇలానే 2 వైపులా కూడా ఫ్రై చేసి తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన మసాలా స్పైరల్ పూరి అనేది రెడీ అయిపోతుంది. ఇక వీటిని డైరెక్ట్‌గా అలాగే తిన్నా లేదా షుగర్‌తో కానీ లేదా మీకు నచ్చిన కర్రీతో తింటే చాలా చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేస్తారు కదూ! ఒకవేళ మీకు ఇందులో చేసిన చోలే కర్రీ రెసిపీ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.